ఈరోజు మనం త్రైత సిద్ధాంత భగవద్గీత ద్వారా మాకు ఏమి అర్థమయ్యింది, దేవుడు ఏ విధంగా అందరినీ మాయలో పెట్టాడు అన్న విషయం మీద చర్చిద్దాం. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మనం మేము ఎప్పుడో చెప్పినా సరే జ్ఞానం ఈశ్వరలింగం ఆధారం చేసుకుని చెప్తూ ఉంటాం. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషిలో మనం ఈశ్వరలింగంతో పోలిస్తే ఇప్పుడు మనకు బయటకు కనిపించే ప్రకృతి ఉంది కదా, గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అన్నీ కలిపి అచర ప్రకృతి అని చెప్పారు. మన శరీరమే చర ప్రకృతి అన్నారు. భగవద్గీతలో చెప్పిన అంశాలే ఇవి. ఇక్కడ మన శరీరంలో అందరికీ కనిపించకుండా 3 ముఖ్యమైన ఆత్మలు ఉన్నాయి. ఒకటి కింద గీత వచ్చేసరికి జీవాత్మ, పై గీత వచ్చేసరికి ఆత్మ, మధ్య గీత వచ్చేసరికి ఆత్మ, పై గీత వచ్చేసరికి పరమాత్మ. ఈ 3 గీతలనే భగవద్గీతలో క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని చెప్పారు. ఈ చరప్రకృతి శరీరం 24 భాగాలుగా ఉంది. అందులో 10 భాగాలు కంటికి కనిపించేవి, 14 భాగాలు కంటికి కనిపించకుండా ఉండేవి. ఓకే, ఈ ప్రకృతిని మనం భూతములు, గ్రహములుగా అవి ఉన్నాయి. అవి దేవుడి పాలనలో ఉన్నాయి. అంటే ఇది కూడా పాలనలో ఉన్నాయి. శరీరం కూడా ఆత్మ పాలనలో ఉంది. ఇక్కడ శరీరంలో కనిపించుకుంటూ ఉంది కదా ఆత్మ. ఈ ఆత్మ అందరి శరీరంలో ఉండి నడిపిస్తూ ఉందన్నమాట. ఇది ఈ విధంగా చెప్పబడారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇదే జ్ఞానాన్ని బైబిల్లో చెప్పారు, ఖురాన్లో చెప్పారు. కానీ ఎందుకు మన అందరికీ మాయలో ఏ విధంగా ఉన్నారో మన త్రైత సిద్ధాంత గ్రంథం చెప్తుందన్నమాట. మొట్టమొదటిగా ఈ ముగ్గురినే భగవద్గీతలో ఏం చెప్పారంటే ఆత్మ 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 అని చెప్పి. భగవద్గీతలో కృష్ణుడు చాలాసార్లు నా జ్ఞానం రహస్యమైనని చెప్పారు కదా. చాలా శ్లోకాల్లో సపరేట్గా చెప్పకుండా ఒకే దగ్గర మాత్రం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మాత్రమే ఈ విభజన క్లియర్గా చెప్పారు. క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అని చెప్పి. ఈ మామూలుగా మిగతా శ్లోకంలో ఆత్మ క్షరుడు గురించి చెప్పేటప్పుడు కూడా ఆత్మ చెప్పారు, అక్షరుడు గురించి చెప్పేటప్పుడు కూడా ఆత్మ చెప్పారు, పురుషోత్తముడి గురించి చెప్పినప్పుడు కూడా ఆత్మ చెప్పారు. సో భగవద్గీత పెద్ద పెద్ద స్వామీజీలు, పీఠాధిపతులకి ఇది అర్థం కాలేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా శరీర భాగాల్లో ముఖ్యమైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహం కూడా శరీరంలో ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా పనిచేస్తాయి కూడా ఎవరికి అర్థం కాలేదని చెప్పి మనకి త్రైత సిద్ధాంత భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఓకే, ఈ 3 ఆత్మలే సువార్తలో ఏ విధంగా చెప్పారంటే పురుషోత్తముడినే పరిశుద్ధాత్మ అని చెప్పారు, తండ్రి అని చెప్పారు, కుమారుడు అని చెప్పారు. ఇక్కడ జీవాత్మని కుమారుడు, ఆత్మని తండ్రి, పరమాత్మని పరిశుద్ధ ఆత్మ చెప్పారు. ఇక్కడ వచ్చేసరికి అదేవిధంగా ఈ శరీరంలో కూడా 24 భాగాలు ఉంటాయి. కంటికి కనిపించేవి 10, కంటికి కనిపించకుండా 14. అదేవిధంగా ప్రకృతిని ఇప్పుడు విశ్వం అని చెప్పారు. అంటే విశ్వం అని చెప్పి ఇక్కడ కూడా అందరూ అంటారు. ఈ ఖురాన్లో కూడా ఈ పంచభూతాలనే విశ్వంలో ఉన్న సమస్త జీవులు సమస్తం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ పరమాత్మనే ఇక్కడ సాక్షి అని చెప్పారు. ఆయనే ఇక్కడ ఏమైనా వాడారంటే అల్లా అని చెప్పారు. ఇక్కడ భగవద్గీతలో ఆత్మ అని చెప్పారు కదా, ఇక్కడ అల్లా అని వాడారు. అదేవిధంగా మధ్యలో ఉన్న శరీరంలో ఉన్న ఆత్మని ఏమన్నారంటే ఇక్కడ తోలేవాడిని అల్లా అని చెప్పారు. మరి అంటే రెండు ప్లేసెస్లో కూడా అల్లా అని పదం వాడడం వల్ల దేనికి ఏ అల్లా అనే విషయం అనేది కన్ఫ్యూజన్ వచ్చింది అనమాట. అంటే అల్లా అంటే ఒకటే అల్లా అనుకుంటున్నారు. ఎప్పుడైతే జ్ఞానం విడమర్చి చెప్తే కానీ పూర్తిగా అర్థమవుతుంది. అంటే ఏ కాంటెస్ట్లో చెప్తున్నారని తెలుసు. పురుషోత్తముడు అంటే ఏంటి, అక్షరుడు అంటే ఏంటి, క్షరుడు అంటే ఏంటి తెలిస్తే కానీ ఏ శ్లోకం దేనికి అనేది భగవద్గీతలోను, బైబిల్లోను, ఖురాన్లోను పూర్తిగా అర్థమవుతుందని చెప్పి మన త్రైత సిద్ధాంత భగవద్గీతలో మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. అంతేకాకుండా ఇప్పుడు సోమవారం భగవద్గీతలో కొన్ని చెప్పని విషయాలు కూడా సోమవారం చెప్పడం జరిగింది. అవి ఏంటంటే శరీరంలో మనకి ఒక బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రాలు ఉంటాయి. ఈ గుణచక్రంలోనే 4 సెక్షన్లు ఉంటుంది. ఇక్కడ తామస భాగం అని చెప్పి చివర ఒక చక్రం ఉంటుంది. ఈ 4 భాగాలకు విడిపోయింది అన్నమాట. ఇది మనం పైన చూస్తాం. ఇది 4 భాగాలకు విడిపోయింది. అది ఎక్కడంటే ఇది ఈ గుణచక్రాన్ని ఫస్ట్ వచ్చేసరికి తమో భాగం, రజో భాగము, ఓకే, సాత్విక భాగము, గుణాతీత భాగము. ఓకే, ఈ చక్రంలో కింద భాగం గుణచక్రం ఉంటారు. కర్మచక్రం గురించి ఎక్కువ మాట్లాడద్దు ఇప్పుడు, ఎందుకంటే ఇది ఈ 4 భాగాలు మన శరీరంలో కనిపించకుండా ఉన్నాయన్న విషయం
స్వామివారు బయట చెప్పడం జరిగింది. ఈ కర్మచక్రం ఎలా ఉంది, కాలచక్రం ఎలా ఉంది, బ్రహ్మచక్రం ఎలా ఉంది అన్న విషయం కూడా స్వామివారు చెప్పడం జరిగింది. స్వామివారు మాత్రమే ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నారు అంటే ఫస్ట్ మనసుకి, అదేవిధంగా కృష్ణుడు కూడా మనం చెప్పాడు. కృష్ణుడు మనిషిగా వచ్చాడు. ఈ దైవజ్ఞానం ఎలాగ మనిషిగా ఉన్నవాడు చెప్పగలుగుతున్నాడు అంటే చూద్దాం. మనిషిలో కూడా ఈ 3 ఆత్మలు ఉన్నాయి. ఈ మనిషి జీవాత్మని మూడంతో గుర్తిస్తాం, ఆత్మని 6తో గుర్తిస్తాం, 9ని పరమాత్మ 9తో గుర్తిస్తాం. ఇక్కడ బై డిఫాల్ట్ అందరి శరీరంలో జీవాత్మ అనేవాడు కేవలం ఏ పని చేయకుండా కష్టసుఖాలు అనిపించేవాడు మాత్రమే ఉన్నాడని చెప్పి భగవద్గీతలో చెప్పారు. వాడి కోసం పనిచేసేవాడు 6 అంటే ఆత్మ పనిచేస్తుంది జీవుడి కోసం, అన్ని పనులు చేసేది ఆత్మే. ఇక్కడ 9 సాక్షిగా ఉన్నాడు కదా, ఆయన విశ్వంతా ఉన్నాడు అని ఏ పని చేయడు. ఓకే, సాక్షిగా అదే ఒక ఆత్మే, కానీ దాని పనితనం గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ భగవంతుల్లోకి వచ్చేసరికి ఈ 9 అనేవాడు 6తో కలిసి తన యొక్క తన ఉద్దేశాన్ని బయలుపరుస్తుంటాడు అనమాట, తన మాటని. ఇక్కడ 6 అనేవాడు జీవుడు ఉద్దేశం బయటపరుస్తుంటాడు కదా, అదేవిధంగా 9 అనేవాడు 6తో కలిసిపోవడం వల్ల 9 యొక్క విషయం అంతా ఆ మనిషిలోంచి బయటికి వస్తూ ఉంటుంది. అందువలన మనకి ఇక్కడ త్రైత సిద్ధాంత భగవద్గీత రాసిన స్వామివారు ఇలాగా ఈ భగవంతుడి శరీరంలో ఇలా ఉండడం వల్ల, ఇలా ఉంటేనే ఆ శరీరం నుంచి సంపూర్ణమైన దైవజ్ఞానం బయటకు వస్తుందని చెప్పి మాకు అంటే ఆయన జ్ఞానం ద్వారా మనకు బయటపడింది. ఆయన ఎన్నో గ్రంథాలు రాశారు, 100 గ్రంథాల్లో మాకైతే విశ్వవిద్యాలయమైన గ్రంథం కూడా పూర్తిగా కొంత తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా గొత్త గ్రంథం కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఇటువంటి శరీరంలో ఉన్న జీవుడికి కింది జన్మ లేదు. అంటే ఇతను చనిపోతే మళ్ళీ వేరే దగ్గర తిరిగి పుడుతుంటాడు కదా, భగవతులకు చెప్పినప్పుడు తిరిగి పుట్టాల్సిందే అని చెప్పారు కదా. కానీ ఇక్కడ ఇటువంటి వాడు జీవుడు అనేవాడు ఆయనకి కింది జన్మ లేదు, ఎందుకంటే ఆయనకి కర్మ లేదు ముందర. సో కర్మ ఉంటేనే పుట్టాల్సిన పని వస్తుంది. కానీ ఈ ప్రత్యేకమైన శరీరం మాత్రం జ్ఞానం కోసమే చెప్పడం కోసం పుడుతుంది. ఆయన ప్రత్యేకమైన కర్మ తయారు చేసుకుని వస్తున్నాడు. అటువంటి కర్మ గ్రహముల ఆధీనంలో ఉండదు. అంటే ఇక్కడ కాలంలో గ్రహాలు ఉంటాయి కదా, ఈ గ్రహముల ఆధీనంలో వాళ్ళ ఆధీనంలో ఉండదని చెప్పి మనకు చెప్పడం జరిగింది. ఓకే, సో ఇలాగా 9 6తో కలిసిపోవడం వల్ల 6 3 యొక్క కర్మని, ప్రత్యేకమైన తయారు చేసుకున్న కర్మని పాలిస్తూ ఆ మనిషి కూడా కష్టాలు సుఖాలు ఇస్తూ దైవజ్ఞానం కూడా బయలుపరుస్తూ ఉంటుందన్నమాట. అటువంటి వాడు కింది జన్మ ఉండదు, మళ్ళీ తిరిగి కూడా పుట్టడు. మనలాగా వీడికి ప్రత్యేకమైన రోజు అని ఉంటే ఆ పర్టికులర్ రోజు చనిపోతే మాత్రం మోక్షంకి వెళ్ళాడు అన్న విషయం కూడా మనం ఇతని విషయంలో మనం పెట్టించుకోకనక్కర్లేదు. సో అటువంటి వాడు మామూలుగా అయితే ఒక వ్యక్తి పుట్టాలంటే మగవాడు ఆడవాడు కాపురం చేస్తే పుట్టింది కదా, కానీ అటువంటి అవసరం లేకుండా ఏ స్త్రీ అయినా సరే, అంటే అటువంటి ప్రత్యేక దేవుడు ఎవరికైతే జన్మించాలనుకుంటున్నాడో వారికి పురుషుడి యొక్క స్పర్శ లేకుండానే పుట్టగలే శక్తి వస్తుందన్నమాట. సో అటువంటి వాడు వీర్యం లేకుండా పుడతాడని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వయంగా దైవజ్ఞానం అంటే ఎవరో చెప్తే వినేది చెప్పకుండా తనకు తెలిసిపోతుంది అన్నమాట. ఆయనకి ఓకే, ఆయన నిజాలన్నీ బయటకు వచ్చి చెప్పడం ఆయనకు అర్థమైపోతుంది. ఓకే, నా శరీరంలోంచి అన్నీ ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది, ఇది నిజాలు అని చెప్పి ఆయనకు తెలిసిపోతుంది. ఆయన ఆ విషయాన్ని బయట చెప్తూ ఉంటాడు అన్నమాట. ఓకే, సో ఈయన మన స్వామివారు ఈ గ్రంథాలు ఎప్పుడు ఈ 3 గ్రంథాల్లో ఉన్న విషయాలు చూశారు. ఇక్కడ ఉన్న మిస్టేక్స్ అన్ని ఏవైతే తప్పుగా అర్థం చేసుకున్నారో అవన్నీ కరెక్ట్ చేయడం జరిగింది. భగవద్గీతలో కొన్ని శ్లోకాలు తప్పుగా అర్థం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది మనుషులు కొన్ని శ్లోకాలు ఇరికించారు అని చెప్పి అర్థమైన స్వామివారు చెప్పడం జరిగింది. ఇక్కడ కృష్ణుడు దేవతల మీద భక్తి పెడితే తిరిగి పుడతారు, పితృదేవతల మీద భక్తి పెడితే మళ్ళీ తిరిగి పుట్టాల్సి వస్తుంది, మళ్ళీ వారిలోనే తిరిగి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. భూతములు అంటే ఏదైనా మనిషి మీద జాస్ పెట్టుకుంటే ఆ మనుషుల్లో మళ్ళీ తిరిగి పుడతారు అని చెప్తే, కానీ ఇప్పుడు ఉన్న స్వామీజీలు పీఠాధిపతులకి ఇంకా పంతులకి వీళ్ళే ఎక్కువ పూజించడం జరుగుతుంది. దేవతలు అంటే ఆ స్వామి ఈ స్వామి అంటే పలానా గుడిలో అమ్మవారు ఈ అయ్యారు అని చెప్పి పూజలు చేయడం. అంటే భగవంతుని వదిలి కృష్ణుడు మనకి భగవంతుడిగా మనకు అర్థం అయిపోయింది. సో కృష్ణుడు మనం పూజించుకోవచ్చు అని చెప్పి కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో.
సో ఇక్కడ సమస్య ఏంటంటే పురాణాల్లో దేవుని జ్ఞానం కాదని చెప్పి స్వామివారు ఖండించారు. పురాణాలు ఖండించారు. అదేవిధంగా ఇంకేం ఖండించారు, ఉపనిషత్తులు ఖండించారు. ఉపనిషత్తులు కూడా అంటే అసలు నేను చెప్పాలంటే భగవద్గీత కూడా ఉపనిషత్తులో 108 ఉపనిషత్తులో లేదు పేరు, కానీ ఉపనిషత్తులను రాసుకున్నారు, కానీ ఉపనిషత్తు కాదు అది. భగవద్గీత వ్యాసుడు రాసిన గ్రంథం. మహాభారతంలో పర్టికులర్ చాప్టర్గా రాయడం జరిగింది. సో ఉపనిషత్తులు కూడా కాదు, ఇంకా పురాణాలు కాదు, వేదములు కాదు. వేదాలు 4 అని చెప్పుకున్నారు కదా వీళ్ళు. యాక్చువల్గా వేదములు అంటే ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడి ఉద్దేశం ప్రకారంగా ఈ సత్వభాగము, రజోభాగము, సత్వ, రజో, తమో భాగాలు మాత్రం 3 వేదములు. అంటే ఇందులో గుణాలు ఉంటాయి, అంటే మంచి గుణాలు, చెడ్డ గుణాలు ఉంటాయి. దీని గురించి భగవద్గీత ప్రతిసిద్ధ భగవద్గీత తెలుసుకోండి. ఇక్కడ 6 గుణాలు ఉంటాయి. చెడు గుణాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అని చెప్పి ఉంటుంది. దానికి వ్యతిరేక గుణాలైన దాన, దయ, ఔదార్య, వినయ, వైరాగ్య, ప్రేమ అని చెప్పి ఉంటాయి వ్యతిరేక గుణాలు. ఈ గుణాలు ఈ సెక్షన్లో ఉంటాయి, ఈ సెక్షన్లో ఉంటాయి, ఈ సెక్షన్లో ఉంటాయి. కానీ ఈ సెక్షన్లో మాత్రం చిన్న సెక్షన్ ఉంది కదా, ఆ సెక్షన్లో మాత్రం గుణాలు ఉండవు. అంటే ఇటువంటి గుణాతీత భాగం అనమాట. అంటే ఈ భాగంలోకి రావాలి అంటే బ్రహ్మయోగి అనేవాడు ఈ భాగంలోకి వచ్చి ఇక్కడ ఇక్కడ ఈ ఇటువంటి అంటే ఈ విషయం పూర్తిగా తెలిస్తే కానీ యోగం చేయలేం. అంటే అంటే ఏ విధంగా కర్మ అంటించుకోకుండా ఉన్న పద్ధతి అనేది మనకు తెలియదు. శరీరంలో ఈ విధంగా గుణచక్రం ఉంది. గుణచక్రంలో జీవుడు అనేవాడు రవ్వంతున్నాడు, ఈ భాగంలో ఉన్నాడని చెప్పి ఈ 3 భాగాల్లో ఎక్కడో ఇరుక్కుని ఉంటాడు. దాని కర్మ ప్రకారంగా ఏదో ఒక గుణభాగంలో చేరి ఆ గుణాన్ని అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ జీవుడు రవ్వంతని చెప్పి అనుకున్నాం కదా, ఆ రవ్వంతున్న భాగంలోనే ఇది శుద్ధ, ఇది ఆత్మ చుట్టూ బుద్ధి, చిత్తము, అహం అని చెప్పి 3 పొరలు కమ్ముకొని ఉంటాయి. వీటి వల్ల జీవుడు అనేవాడు బుద్ధి ద్వారా ఈ గుణభాగంలో ఉన్న విషయాన్ని గ్రహిస్తూ ఉంటాడు. ఈ బుద్ధి వల్ల, ఒత్తిడి వల్ల కష్టసుఖాలను అనుభవిస్తూ ఉంటాడు శరీరంలో. కేవలం గుణచక్రంలో మృతుడి భాగంలో ఉన్న ప్లేస్లో శరీరం అంతా ఎవరిది? ఆత్మ 24 భాగాల ద్వారా నడిపిస్తూ ఉంటుంది. 24 భాగాలు ఉన్నాయి కదా అంటాను. ఓకే, ఆధ్యాత్మిక రీత్యా చూస్తే 10 భాగాలు మాత్రం కంటికి కనిపించేవి, మిగతా 14 భాగాలు కంటికి కనిపించవు. అంటే ఇంద్రియ శక్తులు, ఇక్కడ ఇంద్రియాలు. ఓకే, ఇంద్రియ శక్తులు, వాయువులు 5 ఇంద్రియ శక్తులు, 5 వాయువులు, 4 అంతఃకరణాలు. అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహము. బుద్ధి, చిత్తము, అహం అనేది జీవుడు చుట్టూ ఉంటాయి. ఈ మనసు మాత్రం మెలకులో ఉన్నప్పుడు మొత్తం శరీరం ఉంటుంది. నిద్రలోకి పోయినప్పుడు ఈ మనసు మాత్రం ఈ స్థానంలోకి ఈ బ్రహ్మనాడి స్థానంలోకి చెల్లిపోతుంది. అంటే మెలుగులో మొత్తం శరీరం అంతగా ఉంటుంది, నిద్రలో మాత్రం బ్రహ్మనాడి స్థానంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నిద్రలో కూడా ఆత్మ చేయాల్సిన పని ఏర్పడుతుంది అన్నమాట. సో ఈ విషయం అనేది ఒక్క మాటలో చెప్తే కుదిరే పని కాదు. ఈ ముఖ్యంగా వచ్చేసరికి ఈ విధంగా ఈ ఆత్మ ఇక్కడ మనస్సు, బుద్ధి, చిత్తం గురించి తప్పుగా అర్థం. కొన్నిసార్లు భగవంతుడు ఉత్తరాయత ఆత్మనః అని చెప్తుంటే ఏ కాంటెస్ట్లో చెప్తున్నారు? ఈ కాంటెస్టా, లేకపోతే మనసు అనే కాంటెస్టా, బుద్ధి అనే కాంటెస్టా, లేకపోతే చిత్తం అనే కాంటెస్టా, లేకపోతే అహం అనే కాంటెస్ట్లోనే చెప్తున్నారా? ఈ తేడా తెలియకపోవడం వల్ల ఎగ్జాక్ట్గా కొన్నిసార్లు మనసుని ఆత్మ అనుకోవాలని చెప్పి, ఆత్మని మనసు అనుకోవాలని చెప్పి, బుద్ధిని ఆత్మ అనుకోవాలని చెప్పి తప్పుగా మొత్తం భగవద్గీత చాలామంది పెద్ద వాళ్ళు తప్పుగా రాసుకోవడం జరిగింది. అదేవిధంగా క్రైస్తవుల్లో కూడా ఇక్కడ మామూలుగా 3 ఆత్మల్ని, ఒకటి కుమారుడు, తండ్రి, పరిశుద్ధాత్మని చెప్పి అనుకున్నాం కదా ఈశ్వరుని చెప్పినట్టు. ఇక్కడ యేసు వచ్చేసరికి ప్రత్యేకమైన శరీరం కదా, ఆయన జీవుడిగా మాట్లాడలేదు, అంతా ఆత్మగా మాట్లాడుతున్నాడు. ఆత్మగా మాట్లాడినప్పుడు తన పైన ఉన్నవాడిని అంటే పరిశుద్ధాత్మని తండ్రిగా అని చెప్పడం జరిగింది. అంటే ఆత్మగా మాట్లాడేటప్పుడు జీవుడిగా మాట్లాడాడు, ఆత్మగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన తండ్రిగా మాట్లాడాడు. అంటే యేసు ప్రత్యేకమైన శరీరంలో తన శరీరం నుంచి అయితే తండ్రి అంటే ఎవరో పరిశుద్ధాత్మని చెప్పి అనుకోవాలి. అందరి శరీరంలో అందరి జీవుల్లో మాత్రం తండ్రి అంటే శరీరంలో ఉన్న ఆత్మనే అని చెప్పి అనుకోవాలి. శరీరంలో ఉన్న ఈ ఆత్మకి తండ్రి పరిశుద్ధాత్మ. అంటే యేసు శరీరం నుంచి మాట్లాడితే
తనను ఆత్మని చెప్పుకున్నాడు. అదేవిధంగా తనకి పైన ఉన్నవాడిని తండ్రి. అందుకోసమనే మీకు సువార్తలో తండ్రి యందు నేను, నా యందు మీరు, ఓకే అని చెప్పడం జరిగింది. ఈ తండ్రే తన ఉద్దేశం బయలుపరచడం కోసం తండ్రి యందు నేను, నా యందు తండ్రి, నా యందు మీరును కుమారుడు. మీరు జీవులు కదా, నేను సృష్టించి మిమ్మల్ని అందరినీ కర్మ ప్రకారం నడిపిస్తున్నాను, కర్మ ప్రకారంగా తీర్పు తీరుస్తున్నాను, మళ్ళీ పుట్టిస్తున్నాను, కష్టాలు అనుభవిస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ కాంటెస్ట్ అర్థం కాలేదు అని చెప్పి స్వామివారు మనకి మిగతా ద్వితీయ దైవ గ్రంథమైన గ్రంథంలో మనకి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా 2 ప్రత్యేకమైన ధర్మాలు ఉన్నాయి కదా, ఏంటివి? నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించమని చెప్పారు. కానీ ప్రేమించుకోవడం కాదు, ఇక్కడ యోగించడం. యోగం అంటే మన భగవద్గీత తెలిస్తే కానీ యోగం అంటే తెలియదు. ఇక్కడ ప్రేమ అనేది ఈ గుణాల్లోకి వస్తుంది. గుణచక్రంలో ఉన్న మంచి గుణాలు, చెడ్డ గుణాలు చెప్పనుకున్నాం కదా. సో ఆ విధంగా గుణభాగంలోకి అంటే ఇక్కడ శిష్యులకి ఏ పదం వాడాలో తెలియక ఈ అందరికి అంటే యోగం అంటే ప్రేమ అంటే గొప్ప పదం అని చెప్పి ప్రేమ అనుకున్నారు. కానీ ప్రేమ అనేది ఒక గుణం. అది గుణం వల్ల మనకి అది అంటే దేవుడు జ్ఞాన ప్రకారంగా చెప్పకూడదు, యోగం అని చెప్పాలి. అప్పుడే మాత్రమే దేవుని ద్వారా తన పాపము కడుక్కోవాలని చెప్పారు కదా. అంటే దాని యొక్క అర్థం అమలుపరచవచ్చు. అంటే ఇక్కడ త్రైతసిద్ధాంత భగవద్గీతలో కర్మయోగం చెప్పారు. కర్మయోగం అమలుపరచాలంటే మనకు త్రైతసిద్ధాంత భగవద్గీత చదివిన తర్వాతనే ఈ సువార్త అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఖురాన్లోకి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు ఫస్ట్ విగ్రహాలు ఆరాధించరు. ఓకే, విగ్రహాలు ఇక్కడ ఏం చెప్పారు? భగవంతుడు దేవతలు ఆరాధిస్తే మళ్ళీ దేవతల్లో తిరిగి పుడతారు. దేవుడు ఉద్దేశం ఏంటంటే భగవంతుని తెలుసుకుని ఆయన చెప్పిన మార్గం ద్వారా పోతే ఎప్పటికైనా మోక్షం పొందాలి, తిరిగి పుట్టకూడదు. అంటే ఈ 3వ స్థానాన్ని పొందాలి. ఇప్పుడు నీరు ఏ విధంగా ఐస్ మొక్క నీరు వాయువుగా ఉందో సర్వజీవరాశులు ఐస్ మొక్కల్లో ఉన్నారు. సో ఎప్పటికైనా తనలో ఉన్న ఆత్మ తెలుసుకుంటే నీరుగా మారితే కానీ మీరు వాయువుగా మారరు అని చెప్పి ఆత్మ తెలుసుకుంటే నీకు పరమాత్మ విషయం తెలుస్తుంది అని చెప్పారు. అది ఎలా తెలుస్తుంది అని చెప్పి మీకు ఆ తర్వాత అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్పినారంటే ఈ 3 ఆత్మలు తెలుసుకోవాలి. 3 ఆత్మలు సర్వజీవరాశుల్లో ఉన్నాయి. అంటే జీవుడుగా కష్టసుఖాలు అనిపిస్తున్నాడు. ఆ జీవుడిని శరీరం కదిలి మొదలాలంటే శరీరంలో ఆత్మ ఏమైనా నడిపిస్తుంది, రకరకాల ఆలోచన తెప్పిస్తుంది, పనులు చేపిస్తుంది, అని ఆత్మ చేస్తుంది. ఆ విషయం తెలుసుకోవాలి. అప్పుడు శరీరంలోని ఆత్మను ఆరాధించుకోవచ్చు. అంటే ఆరాధించడం అంటే పూజ చేసుకోవడం అన్ని పనులు దేవుడే చేస్తున్నాడు. కర్మయోగం చేసుకోవడం. ఆ కర్మయోగం ఎలా చేయాలని చెప్పి మనకు త్రైతసిద్ధాంత భగవద్గీత చెప్పారు. అదేవిధంగా బ్రహ్మయోగం ఎలా చేయాలని కూడా చెప్పారు. సో ఇది శరీరంలో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. ఇక్కడ 3 ఆత్మలో ఇది అలా చెప్పారు, ఇది అలా చెప్పారు. ఇక్కడ దేవతలు విగ్రహాలు ఆరాధన ఖండించారు. ఓకే, విగ్రహాలకు ఆరాధన ఖండిస్తే నెక్స్ట్ ఆరాధించవలసింది ఏంటి? శరీరంలో ఉన్న ఆత్మను ఆరాధించాలి. లేకపోతే భగవంతుడిగా వచ్చిన వాడిని, అంటే ఈ 3వ వాడు అంటే ఇందాక చెప్పాం కదా, భగవంతుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? 9 6తో కలిసిపోతుంది. అటువంటి శరీరం కేవలం భగవంతుడిదే. మనకు తెలిసింది కృష్ణుడు భగవంతుడు, యేసు కూడా భగవంతుడే. కానీ ఇక్కడ ఖురాన్లో అసలు దేవుడే పుట్టడని చెప్పి అనుకున్నాం, మనిషిగా రాడని చెప్పి మొదటగా ఖండించేశారు వాళ్ళు. కాబట్టి భగవంతుని ఆరాధించే విధానం వాళ్ళకి అంటే భక్తి యోగం తెలియకపోయింది. ఇక్కడ కూడా విగ్రహాలు ఆరాధించకూడదని చెప్పడం జరిగింది. సో భక్తి యోగంకి దూరం అయిపోయారు వీళ్ళు. ఓకే, భక్తి యోగం దూరం అయిపోతే ఇంకో 2 మార్గాలు ఉన్నాయి కదా, కర్మయోగం, బ్రహ్మయోగం. బ్రహ్మయోగం అర్థం కావాలంటే కలిసి అహం అంటే ఏంటి, చిత్తం అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, గుణాలు అంటే ఏంటి, మాయ అంటే ఏంటి, గుణచక్రంలో 4 చక్రాలు అంటే అవన్నీ తెలియదు. సో ఈ రెండింటికి దూరం అయిపోయారు. సో శరీరంలో ఉన్న ఆత్మ తెలియాలంటే జ్ఞానం తెలియదు, శరీరంలో ఆత్మ ఆరాధించలేకపోతున్నారు. పోనీ భగవంతుడి గురించి విషయం తెలుస్తామంటే ఆ భగవంతుడికి దేవుడికి కూడా తేడా తెలియకపోవడం వల్ల సో ఈ భక్తి యోగం కూడా ఆరాధించలేకపోతున్నారు బోత్ క్రైస్తవులు, అదేవిధంగా ఖురాన్లో ఉన్న ఈ విధంగా మాయలో పడిపోయారని చెప్పడం జరిగింది. ఇక్కడ పునర్జన్మ ఉండదని చెప్పి అనుకుంటున్నారు. అసలు పునర్జన్మ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్పారంటే ఒక మనిషి
ఆ! ఒక మనిషి మామూలుగా పుట్టుకుంటుంది. అదేవిధంగా 4 రకాల జన్మలుంటాయి. అదే 4 రకాల మరణాలుంటాయి. అందరూ మామూలుగా ఒక రకంగా పుడుతున్నారు. కానీ చనిపోయేటప్పుడు మాత్రం 4 విధాలుగా చనిపోతున్నారు. ఒకటి కాలమరణం, అకాల మరణం, మూడవది తాత్కాలిక మరణం, చివరిది ఆహ్, దేవుడు చెప్పిన ప్రకారం నడిస్తే అది శాశ్వత మరణం. సో, ఈ మరణాల విషయం కూడా తెలీదు. అంటే ఒక మనిషి అకాల మరణం పొందితే సూక్ష్మంగా బతుకుతాడు. అంటే మనం అనుకున్నట్టు దయ్యంగా బతుకుతాడు. కొన్నాళ్ళు బతికి చనిపోయి మళ్ళీ తిరిగి ఎక్కడొక్కడ మళ్ళీ మామూలుగా పుడతాడు అన్న విషయం చాలామందికి తెలియదు. అంటే ఈ వీళ్ళైతే అంటే వాళ్ళ గ్రంథాలు అలా చెప్పాయని చెప్పి అలాగా చెప్తున్నారు కానీ ఆ గ్రంథాలు అలా చెప్పట్లేదు. నిజమే చెప్తున్నాయి గ్రంథాలు. అది తెలుసుకుంటే భగవద్గీతలో ఉన్న విషయాలే ఈ రెండిట్లో ఉన్నాయని చెప్పి మనకు అర్థమైంది. సో, ఈ విధంగా దేవుడు ఎందుకు తప్పుగా అర్థం చేపిస్తున్నాడంటే దేవుడికి ఇష్టం లేదు. అంటే ఇటువంటి వాళ్ళు దేవుడి ఉద్దేశం ప్రకారం లేరు కాబట్టి తప్పుగా అర్థం చేపిస్తున్నాడని చెప్పి మనకి తరగతి భగవద్గీతలో అది బాగా అర్థమైంది. ఇప్పుడు ఎవరైతే శ్రద్ధ పెట్టుకొని మాకు దైవ జ్ఞానం కావాలి, మేము ఎప్పటికైనా దేవుళ్ళో కలిసిపోవాలి, తిరిగి పుట్టకూడదు అన్న భావన ఉంటే ఈ జ్ఞానం పూర్తిగా అర్థమవుతుంది. అంతవరకు ఈ జ్ఞానం అర్థం కాదు. 3 మతాల వారు ఈ విధంగా మాయలో ఉన్నారని చెప్పి మనకి త్రైత సిద్ధాంత భగవద్గీత తెలియజేస్తుందని చెప్పి మాకు అర్థమైంది. సో, మీరు ఒకసారి చదవండి. ఇది నిజం అనిపిస్తే మీరు ఓకే గుడ్. ఇందులో ఉన్న కర్మయోగం, బ్రహ్మయోగం, భక్తి యోగం ద్వారా ఎప్పటికైనా తిరిగి పుట్టకుండా ఉండే అవకాశాన్ని పొందగలుగుతారని చెప్పి ఒక జీవుడిగా, మీ సోదరుడిగా భావిస్తున్నాను.